మనం కంటిన్యూ చేద్దాం. తుక్కుగూడ సభాస్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ గారు, ఏఐసిసి సెక్రటరీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మిత్రుడు చల్లా వంశీచంద్ర రెడ్డి గారు, చాలామంది పెద్దలు ఈరోజు ఈ సమీక్షకు రావడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు, జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. ఈ వేదిక మీద నుంచి ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నది, తెలంగాణ ప్రాంతము కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకము. తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబము మరీ ప్రత్యేకము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది అనంటే కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే, వారి దయ వల్ల, వారి ప్రేమ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 100 సంవత్సరాలకు జరగవలసిన విధ్వంసం జరిగింది. 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి టిఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి 100 సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను, సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబర్ 17, 2023 నాడు ఇదే తుక్కుగూడలో, రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ 6 గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం, వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని 65 మంది శాసనసభ్యులను ఎన్నుకొని 40% ఓట్లు ఇచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆనాడు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో 5 స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు, ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే 1200 రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే 500 రూపాయలకే ఆడబిడ్డలకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి
200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దాదాపుగా ఈ రోజుకి 50 లక్షల కుటుంబాల ఆ పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు. అదేవిధంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, 22,500 కోట్లతోని ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలను ఇప్పటికీ మా ప్రభుత్వం అమలు చేసింది. మిగతా విషయాలను కూడా ఎన్నికల కోడ్ తర్వాత 100% వాటిని నిర్దిష్టంగా అమలు చేసి సోనియా గాంధీ గారు ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలను 100% అమలు చేయడానికి మా ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది. అందుకే ఈరోజు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్నది. అందుకే జాతీయ స్థాయిలో కూడా రేపు ఏర్పడబోయే ఇండియా కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రం నుంచే విడుదల చేయాలని మల్లికార్జున్ ఖర్గే గారు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషంగా, రెట్టించిన ఉత్సాహంతో సెప్టెంబర్ 17, 2023 నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచిందో 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట, తెలంగాణ కాంగ్రెస్ రైట్. తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, అదేవిధంగా బహిరంగ సభ లోక్సభ ఎన్నికలకు సంబంధించి జరగబోతుంది. ఆ సభా స్థలిని ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు. ఆయన ఆ సందర్భంగా తుక్కుగూడలో మాట్లాడింది ఇంతసేపు చూసాం.